జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ రచ్చలేపుతుందని చెప్పాలి. అయితే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 3 సార్లు మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు మాగంటి సునీతకు టికెట్ ఇచ్చారు. అయితే మాగంటి సునీతనే గెలవాలనేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అందరూ కూడా ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ పవన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత గెలిచే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? 100కి 200% ఉంటాయి. గోపీనాథ్ గారు చేసినటువంటి సేవలు, గోపీనాథ్ గారు అందించినటువంటి సంక్షేమ ఫలాలు ఈ జూబ్లీహిల్స్ ప్రజానికాన్ని అందరికి కూడా వాళ్ళ మదిల్లో ఉన్నాయి. ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ డివిజన్కి వెళ్ళినా, ఏ బూత్ వెళ్ళినా ఆ బూత్లో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా మాకు ఒకటే చెప్తా ఉన్నారు, మేడంను మేము ఆశీర్వదించబోతున్నాం, మాగంటి సునీత గారిని గెలిపించబోతున్నాం, మాగంటి గోపీనాథ్ గారి ఆశీస్సులు వారి మీద ఎల్లప్పుడూ ఉన్నాయి, మా ఆశీస్సులు కూడా సునీతమ్మ గారి మీద ఎల్లప్పుడూ ఉంటాయి అని చెప్పి వాళ్ళే మాకు ధైర్యం చెప్పి పంపిస్తున్నటువంటి సందర్భం ఇవాళ ఈ జూబ్లీహిల్స్ లో కనిపిస్తా ఉన్నది. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ ఒక్క ఆడపిల్ల మీద ఒక 10-14 మంది మంత్రులు క్యాబినెట్ మొత్తం వచ్చి ఇక్కడ వాళ్తా ఉన్నారు. కానీ ఆ క్యాబినెట్ కు నిన్న చేవెళ్లలో బస్సు ప్రమాదం జరుగుతుంది, దాని మీద సోయి ఉండదు. క్యాబినెట్ కు ఒడ్లు నానిపోతుంటే సోయి ఉండదు. ఎప్పటికి కూడా ఈ రోజే కాదు, రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అడ్డా ఇది ఎవరు నవీన్ యాదవ్ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, రేవంత్ రెడ్డి యూసుఫ్ కూడా ఎల్ఎన్ నగర్ లో బస్సీ తిరిగినా, జూబ్లీహిల్స్ లో బస్సీ తిరిగినా ఇవాళ కాంగ్రెస్ కు ఓటేసే పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ప్రజలు లేరు. ఇవాళ ఆయన చెప్తా ఉన్నాడు, మేము అన్ని కోట్లు పెడతాం, ఇన్ని కోట్లు పెడతాం, కంటోన్మెంట్ కు 4,000 కోట్లు ఇచ్చినాం, మీకు కూడా 4,000 కోట్లు ఇస్తామని చెప్తా ఉన్నాడు. సిగ్గుండాలి ముఖ్యమంత్రికి. ఇవాళ ప్రజలు చనిపోతే ప్రజలను ఒక్క మంత్రి పోయి పలకరించినోడు లేడు. ఇవాళ ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే దానికి వరి పంటకు బోనస్ ఇచ్చిన నాయకుడు లేడు. ఇవాళ మంత్రులందరూ ఏం చేస్తా ఉన్నారు, ఇవాళ మంత్రులు ఆయన ఒక శాఖ మీద ఒక శాఖ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఇవాళ వాళ్ళు జూబ్లీహిల్స్ ను ఎమ్మెల్యే పెడతారు. ఇవాళ మైనార్టీ సోదరులను మోసం చేయడానికి అజారుద్దీన్ గారిని మంత్రి పదవి అని చెప్పి కట్టబెట్టి ఇవాళ ముందర కూర్చోబెట్టిండు. నిన్నటి వరకు ఆయన శాఖ కేటాయింపులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందింది. ఆయన హోమ్ మినిస్టర్ అడిగితే ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, రెండోది మహిమద్ అలీ గారు ఆనాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఇవాళ మైనార్టీ సోదరులను నిండా ముంచే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఇవాళ అజారుద్దీన్ కి ఇవాళ మైనార్టీ ఓట్లు 1,20,000 ఓట్లు ఈ జూబ్లీహిల్స్ లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా కొల్లగొడదామనే ప్రయత్నంలో ఇవాళ మైనార్టీ సోదరునికి మంత్రి ఇస్తున్నా అని చెప్పి అక్కడ ఎమ్మెల్సీ లేదు, ఎమ్మెల్యే లేదు, ఆయనకు చట్టబద్ధంగా రాని పదవిని కూడా ఇవాళ కట్టబెట్టి ఆ రోజు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారిని ఎట్లయితే మోసం చేసిరో, ఆ రోజు సియాసత్ అలీఖాన్ గారిని ఎలా అయితే ఎమ్మెల్సీలు ఇచ్చి మోసం చేసిరో ఇవాళ అజారుద్దీన్ గారికి కూడా అదే గతి పట్టబోతా ఉన్నది. ఆయనకు పోర్ట్ఫోలియో కాదు కదా, మంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చే పరిస్థితి ఇవాళ లేదు. ఇవాళ దమ్ముంటే ముఖ్యమంత్రి గారు రోజు రోడ్ షోలకు వస్తా ఉన్నాడు జూబ్లీహిల్స్ లో. చెప్పాలి ఆయన ఇవాళ అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరు ఎమ్మెల్సీ తీసి ఆయనకు అజారుద్దీన్ గారికి ఇస్తారు? ఏ ఎమ్మెల్సీ తీసి ఆయన ఎమ్మెల్సీ గారికి ఇస్తారు? సంవత్సరం వరకు ఏ ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీలు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలు ఏర్పడే ప్రసక్తే లేదు. ఇవాళ దాన్ని కూడా మభ్యపెట్టి ఇవాళ ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టి మంత్రి పదవి కట్టబెడితే 6 నెలల్లో ఆ యొక్క అభ్యర్థి క్యాండిడేట్ గా ఎమ్మెల్యేగానన్నా ఎమ్మెల్సీగానన్నా గెలుపొందాల్సిన అవసరం ఉంటది. కానీ వాళ్ళు అది ఎక్కడ కూడా లేదు. ఇవాళ ఏ ఉప ఎన్నిక వస్తే అజారుద్దీన్ గారికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అజారుద్దీన్ గారికి ఎవరు ఎమ్మెల్సీ తీసిస్తారో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇవాళ నిన్న మాట్లాడుతా ఉన్నాడు, ఆ ఎంఐఎం వాళ్ళని 2 ఎమ్మెల్సీలను తీసుకొచ్చి మాట్లాడుతా ఉన్నాడు. సిగ్గుండాలి కదా. ఆ ఎంఐఎం ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు మాతోని అలయన్స్ లో ఉంటే వాళ్లకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. నువ్వు వాళ్ళను ఇవాళ పక్కకు పెట్టుకొని ఇవాళ వాళ్ళతో మాట్లాడిస్తున్నావు. ఇవాళ ఎంఐఎం పార్టీని కూడా స్ట్రైట్ గా అడుగుతా ఉన్నాం, ఇవాళ మీరు ఏం చేసిర్రో ఒకసారి ప్రజానికానికి చెప్పాలి. ఇవాళ మొత్తం కూడా ఓల్డ్ సిటీలో ఎక్కడ కూడా ఎంఐఎం పార్టీ ప్రభావం తగ్గిపోయిందని ఆ విషయం ముఖ్యమంత్రి గ్రహిస్తాడు. ఇవాళ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏదో హీరోలను చేసి ఏదో జరగబోతుంది రాత్రి అంటా ఉన్నాడు, కాంగ్రెస్ లేని మైనార్టీ లేరు అంటా ఉన్నాడు. నేను ముస్లిం సోదరులను కోరుతా ఉన్నా, ఇవాళ ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి, ఈ లెక్కలేని ముఖ్యమంత్రి, ఇవాళ మిమ్మల్ని కించపరిచిన ముఖ్యమంత్రిగా ఈ రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు. ఇవాళ మీకు ఇస్తానన్నటువంటి హామీలు ఇవ్వలే, షాదీ ముబారక్ రావట్లే, 1 తులా సోనా రావట్లే. ఇవాళ సోదరులు ఆలోచించాలి, మైనార్టీ సోదరులు అందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ ఎవరికి ఓటేస్తారో ముస్లిం సోదరులు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు అన్ని విధాలుగా కూడా
రెండేళ్ల నుంచి ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా ఇక్కడ ఉన్నది. ఆ 2 ఏళ్ల నుంచి మైనార్టీలమైన ప్రేమ ఎక్కడ రాలే. ఈ ఖాళీ ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా చెప్పడంతో ఇవాళ మైనార్టీల మీద అనేకమైన ప్రేమ వచ్చింది. నేను ఏదో చేయబోతున్నా, మైనార్టీలకు ఏదో చేస్తున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇవాళ అజారుద్దీన్ గారికి ఇచ్చినటువంటి శాఖలు కూడా ఒకటి అడ్లూరు లక్ష్మణ్ గారి తానికెళ్ళి తీసుకొని ఇస్తాడు, ఒకటేమో ఇంకో మంత్రి తానికెళ్ళి తీసుకొని ఇస్తాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది పబ్లిక్ రిప్రజెంటేటివ్ శాఖ అజారుద్దీన్ గారికి ఇచ్చారు. ఆ స్పోర్ట్స్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారు తన మైనార్టీ మినిస్టర్ తీసుకొని ఈయనకి ఇచ్చారు. ఇవాళ ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో? ఇవాళ వాళ్ళు జూబ్లీ హిల్స్ లో గెలుస్తున్నాం ఎక్కడ గెలుస్తా ఉన్నారు? ఇవాళ పోల్ స్ట్రాటజీ తెలియని దౌర్భాగ్య ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ వాళ్ళకు తెలియదు, తెలియదు, మొత్తం వచ్చి అరచేతిలో వైకుంఠం చూపిస్తామనే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ఎక్కడ కూడా మీరు మొత్తం తిరిగినా కూడా, జూబ్లీ హిల్స్ మొత్తం తిరిగినా కూడా ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటు వేసేందుకు సిద్ధంగా లేరు. ఇవాళ మా మహిళా క్యాండిడేట్ ను, ఒక భర్తను కోల్పోయి ఆమె బాధలో ఉండి అన్ని చేస్తూ కూడా బయటికి దుఃఖాన్ని ఎగమింగుకొని ఆమె ఏడ్చినటువంటి సందర్భాల్లో ఆమెను అవహేళన చేస్తా ఉన్నారు. ఇవాళ మహిళలు అంటే ఆదిశక్తి స్వరూపులు అని చెప్పి గౌరవించే మన రాష్ట్రంలో ఇవాళ ఈ ప్రబోధులు, కళ్ళు లేని కబోధలు ఇవాళ ఆమెను అవమానపరుస్తా ఉన్నారు. ఇవాళ ఇదే ఆ సాంప్రదాయం. ఇవాళ పొన్నం ప్రభాకర్ సిగ్గుండాలి కొంచెమన్నా. ఇవాళ నువ్వు ఒక మంత్రివి, ఈ ఆడబిడ్డలే కదా నీకు ఓటేసి గెలిచిన మంత్రివి నువ్వు. ఇవాళ ఒక ఆడబిడ్డ మీద హేళన చేసే బుద్ధి జ్ఞానం నీకు ఎట్టుపోయింది అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఒక ఆడబిడ్డను ఆ రోజు శంకరమ్మ గారి వాళ్ళ తల్లికి టికెట్ ఇస్తే, ఒక ఉద్యమకారుడని బీఆర్ఎస్ పార్టీ గౌరవించి టికెట్ ఇస్తే, ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉప ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాండిడేట్ గా పోటీ చేసి ఆ శంకరమ్మ గారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. వీరు సానుభూతి గురించి, వీళ్ళు ప్రజల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంటుంది. ఇవాళ ఇక్కడ వాళ్ళు ఎటు పోయినా, ఎన్ని హామీలు ఇచ్చినా జూబ్లీ హిల్స్ కు 150 కోట్లు ఇస్తామంటున్నారు. ఆడ వచ్చిన రిటైర్డ్ అయిన బెనిఫిట్సే ఎవరికి ఇవ్వనటువంటి పరిస్థితి. ఇవాళ సఫాయి కార్మికులకు పొద్దున పోతుంటే అడిగినాం, అమ్మ జీతాలు వచ్చినా ఎవరు కొట్టేస్తారని జూబ్లీ హిల్స్ సఫాయి కార్మికురాలను అడిగితే చెప్పు తీసుకొని కొడతాం ఎవడొస్తే మా కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్లకు జీతాలు మింగ మెతుకు లేదు, మీసాలకు సంపంగిన అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి తయారైంది. ఈయన 150 కోట్లు ఇస్తుంటే ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. నేను అడుగుతా ఉన్నాడు, రహమత్ నగర్ లో నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా సర్వనాశనం చేసినావు రాష్ట్రాన్ని. ఇవాళ రియల్ ఎస్టేట్ పోయింది, పిల్లల భవిష్యత్ ఖరాబ్ అయింది. నిన్న కదా అమ్మ ఇవాళ ఈయన 150 కోట్లు ఇస్తా అని చెప్తున్న ముఖ్యమంత్రి, నిన్ననే కదా ప్రైవేట్ కాలేజీల యజమానులందరూ కూడా కాలేజీలు బంద్ చేసి బయట ధర్నాలు చేసే పరిస్థితికి నువ్వు కాలేజ్ యజమానులను తెచ్చినవి. ఇవాళ నువ్వు జూబ్లీ హిల్స్ కు ఏదో చేస్తా, ఏదో చేపిస్తా, జూబ్లీ హిల్స్ లో బంగారం మీద ఇస్తా అన్నట్టు మాట్లాడుతా ఉన్నావు. అది ఎక్కడ కూడా పనిచేయదు. ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు నిర్ణయించుకుని ఉన్నారు. నవంబర్ 11వ తేదీన 3వ నెంబర్ గుర్తుపైన, బ్యాలెట్ లో ఉన్న 3వ నెంబర్ గుర్తుపైన, కారు గుర్తుపైన వేసి సునీతమ్మ గారిని గెలిపించబోతా ఉన్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, సినిమా యాక్టర్లను పెట్టి, పేడ్ ఆర్టిస్టులను పెట్టి 30,000 మెజార్టీ వస్తుంది. 30,000 కాదు కదా, డిపాజిట్ కు 10,000 ఓటు అటు ఇటు రావచ్చు, కానీ 30,000 కాదు కదా. మాకు పోటీలోనే లేడు కాంగ్రెస్ అభ్యర్థి. మేము భావించేది అది. ఇవాళ ఎటు పోయినా కూడా కాంగ్రెస్ అభ్యర్థి మీకు పోటీలో లేడు అని చెప్పి మాకు ప్రజలు చెప్తా ఉన్నారు. ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరము మాకు లేదు. ఇంకా బీజేపీ పరిస్థితికి వస్తే బీజేపీ క్యాండిడేట్ ఎవరిని పెట్టిందో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే 25,000 ఓట్లు సాధించిన ఆయన ఇవాళ మా మీద గెలుస్తా ఉన్నా అంటున్నాడంటే ఇవాళ జూబ్లీ హిల్స్ లో బీజేపీ స్టాండ్ ఏందో బీజేపీ నాయకులే ఆలోచించుకోవాలి. మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ 100% 14వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీపావళి జరుపుకోబోతున్నారు. ఆ రోజే అసలైన దీపావళి జరగబోతుంది.